నిష్ణాతులుగా ఉన్న వారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ప్రకటించి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలకు వచ్చే విధంగా, అంతేకాకుండా ప్రాచీనమైన మనం చూస్తే లేపాక్షి ఇటువంటి కొండపల్లి ఇటువంటి హెరిటేజ్ స్థలాలను డెవలప్ చేసే విధంగా, ఇటువంటి హస్తకళలను పోషించే విధంగా వాళ్ళ నలుగురు అన్ని రంగాల్లో గొప్పవారిని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ సలహాదారులుగా చేశారు. దానికి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో మనం చూస్తే ఎవరికైనా పొలిటికల్ ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వ సలహాదారులు ఉండేవాళ్ళు. కులమతాలకు అతీతంగా ఇవాళ చాలా చక్కగా చేశారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వీళ్ళు నలుగురు యొక్క సలహాలు ఎంతో అవసరమని అందరం భావించే సమయంలో వారు ఇటువంటి ప్రకటించడం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు బిల్ గేట్స్ను కలిసి రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక వంటి రంగాలలో వారి సహాయం కోరటం జరిగింది. తప్పకుండా వారు మన సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఇవాళ ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వీటిలో భాగంగానే మేము కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి టూర్లు, విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ, వీటికి తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ, గూగుల్ రావడం కానీ, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావడంలో కానీ ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావటమే కానీ, మనం చూస్తే ఇవాళ సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగానే మనం చూస్తే మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి ఎంఏయుడి డిపార్ట్మెంట్ నుంచి జీఓఏపీ కింద విజయవాడ మెట్రోకి, అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా, అంటే సర్వే మళ్ళీ అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. వీటన్నిటికీ తోడు మొన్న ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ కూడా బస్సులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఏపీఎస్ఆర్టీసీ వారు మనం స్థలం ఇస్తే 60% కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా కేబుల్ వైర్ రన్ చేసేదానికి మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో వారు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాం. మనం చూస్తే ఎప్పుడూ కూడా వారు ఢిల్లీ వచ్చిన కాడి నుంచి నిరంతరం ఎవరో ఒకరిని కలవటం, ఏదో ఏమేమి పథకాలు ఉన్నాయో కూడా ఆలోచించడం. ఇవాళ మార్చి 31 లోపల ఏమేమైతే పథకాలకి డబ్బులు కొన్ని రాష్ట్రాలు తీసుకోకుండా వెనక్కి వస్తున్నాయో ఆ పథకాలకి డబ్బులు ట్యాప్ చేసే విధంగా ఎంపీలని కానీ, సెక్రటరీస్ని కానీ కోఆర్డినేషన్ చేసి రేపటి నుంచి, మండే నుంచి అక్కడ అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడైతే నిధులు బ్యాక్ వచ్చినాయో ఆ నిధులు రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. నేను కూడా అర్బన్ అండ్ జలశక్తిలో కొత్తగా ఈ 2 శాఖల్లో కూడా నాకు కూడా బాధ్యత అప్పగించడం జరిగింది. అంతకుముందు ఉన్న డిఫెన్స్, హోము, సివిల్ ఏవియేషన్ కాకుండా ఈ 2 కూడా చూడటం జరుగుతుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లే విధంగా చేస్తాం. విజయవాడ నగరానికి వస్తే గత 4 నెలల నుంచి మీతో
సరిగ్గా సమయం కూడా స్పెండ్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే పలు కార్యక్రమాల్లో మేము ఇక్కడ చాలా బిజీగా ఉండటం జరిగింది. నా సొంత నిధులతో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎన్ఐఆర్డి కింద సుమారు మొదటి విడత 50 మందిని, అంతేకాకుండా రెండో విడత 50 మందిని పంపించి ఎన్ఐఆర్డిలో 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి గ్రామీణ వికాసం వికసిత్ పంచాయతీ అనే ప్రోగ్రామ్ను గవర్నమెంట్తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను నా సొంత నిధులతో కేసినేని ఫౌండేషన్ తరఫున దాదాపు 24 గ్రామాలు దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులను కూర్చోబెట్టి తప్పకుండా అక్కడ గ్రామాల్లో మనం గ్రామ సభ ఏ విధంగా జరగాలి, గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చాలామంది ఉన్నారు, కానీ వారు చేసుకునే పద్ధతుల్లో అంటే లోన్లు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఆధునిక పద్ధతుల్లో చేస్తే వాళ్ళకి లాభం కూడా బాగా వస్తుంది. కొత్త కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా చేయాలనేది కూడా ఎన్ఐఆర్డీలో ట్రైనింగ్ ఇప్పించి అన్ని గ్రామాల్లో కూడా సమస్యల్ని ఇవాళ మేము ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకుని జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా జిల్లా సమస్యలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిధులు ఇస్తున్నాయో, ఎటువంటి హామీ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం. 4 గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా సుమారు 32 మంది ప్రతినిత్యం పనిచేస్తున్నారు. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే కాకుండా యువకులు కూడా చాలామంది ఖాళీ ఉన్నారు. నేను నా సొంత నిధులతో ఒక 32 మందికి అంటే 295 గ్రామాల్లో 295 మంది వ్యక్తులు పెట్టేటట్టు ఇప్పుడు 32 మందిని పెట్టాం. స్టైఫండ్ కింద 6 నెలలు 10,000 ఇస్తా, వాళ్ళతో గ్రామానికి ప్రతి వ్యక్తికి 10,000 స్టైఫండ్ ఇస్తా, వాళ్ళతో గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్నాం. అది చాలా బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. గత 10 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలోనూ వాళ్ళు ప్రతిరోజు ఉండటం, గత 20 రోజుల నుంచి కూడా ఉండటం, ప్రతి గ్రామ సమస్యని తీసుకురావటం, వాళ్ళ మంచినీటి సమస్య ఉంటే మంచినీటి సమస్య, అట్లా కాకుండా ఎక్కడన్నా మనం చేయగలిగిన పనులు ఉంటే, ఎక్కడన్నా మన పొలాల్లోకి వెళ్ళే రోడ్లు ఉంటే అవసరమైతే మన సొంత నిధులతో చేపించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. 295 గ్రామాలు వికసిత్ పంచాయతీ కింద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం ఎన్ఐఆర్డీలో వచ్చే ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే పంచాయతీల్లో ఏమేమి పనులు చేసుకోవచ్చు, బ్యాక్ అండ్ పౌల్ట్రీ అనే ఒక పదం ఉంది, దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తేనె ఇటువంటి ఎన్నో పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు 39 పథకాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. వ్యవసాయం చేసుకుంటానే, కూలీ పని చేసుకుంటానే ఏ విధంగా సొంత పనులు చేసుకుంటా 30-40 వేలు సంపాదించవచ్చు అటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి అటువంటి ట్రైనింగ్ అలవాటయ్యే విధంగా మా వ్యక్తులు మేము వాళ్ళందరినీ ఛాంపియన్స్, విలేజ్ ఛాంపియన్స్ అని నామకరణం చేశారు కలెక్టర్ గారు. విలేజ్ ఛాంపియన్స్ని మేము తయారు చేస్తాం. 295 విలేజ్ల్లో కూడా ఈ విలేజ్ ఛాంపియన్స్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, గ్రామ సెక్రటేరియట్స్తో కానీ, అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తిని కలిసి, అంతేకాకుండా ప్రతి ఊర్లోనూ కూడా మేము క్రీడలు నాటించమని చెప్తున్నాం. యువకులు ఏ విధంగా చెడిపోతున్నారంటే గంజాయికి బానిస అవుతున్నారు, టీవీలు కాదు సోషల్ మీడియాకి బానిసలు అవుతున్నారు. ఇటువంటి వ్యక్తులందరినీ లైన్లో తీసుకురావాలంటే ముఖ్యంగా క్రికెట్ అనేది వాళ్ళ దేశంలో ఒక పెద్ద ఆటగా ఉంది. ప్రతి చోట క్రికెట్ ఆడతా, ప్రతి చోట కిట్లు కూడా మా కేసినేని ఫౌండేషన్ తరఫునే అక్కడ యువకులు ఉన్న ప్రతి గ్రామంలోనూ సుమారు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ 700 కిట్లు కూడా రాబోయే 4-5 నెలల్లో పంపిణీ చేసి క్రీడలు ఆకర్షించే విధంగా యువకులను తీసుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు సొంతగా ఏదైనా పనులు చేసుకుంటా వెళ్ళేటట్టు కార్యక్రమం రూపొందించుకున్నాం. రాబోయే 6 నెలల్లో సుమారు మేము 100 గ్రామాలు టార్గెట్ పెట్టుకున్నాం. 100 గ్రామాలే కాకుండా మీరు చూస్తే విజయవాడ నగరంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో, అంతేకాకుండా తిరువూరు పట్టణంలో కూడా మేము ఇదే గ్రూపుల్ని ఎక్కడికక్కడ అవేర్నెస్ చేసి అన్ని వార్డుల్లోనూ తిప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ పిఎంఈజీపీలో కానీ, ఎంఎస్ఎంఈ కానీ ఇటువంటి ప్రోగ్రాముల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించి సర్వీస్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ అంటే మనం ఏం పెద్ద ఇండస్ట్రీ పెట్టాల్సింది లేదు. 2 లక్షలు 3 లక్షల లోన్లు కూడా పిఎంఈజీపీ కింద ఉన్నాయి. అటువంటి లోన్లు మీరు ఆటో కొనుక్కోవడానికి లోన్ ఉంది, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి లోన్ ఉంది, లేకపోతే ఒక రకరకాల లోన్లన్నీ సర్వీస్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి సరిపడే విధంగా లోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతినిత్యం సొంత వ్యక్తులను పెట్టుకుని ప్రతి వార్డులోనూ ప్రతినిత్యం కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రాం విజయవాడ సిటీ మొత్తం కూడా కండక్ట్ చేయడానికి ఇంకొక సుమారు మేము ఒక 5-6 నెలలు పట్టుద్ది అనుకుంటున్నాం. ఈ 5-6 నెలల్లో మేము కలెక్టర్ గారు, గవర్నమెంట్ ఆఫీసర్స్తో సహకారంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు పనిచేసే విధంగా విజయవాడ నగరంలో
నిరుద్యోగులు అనే వ్యక్తులకి జాబ్ మేళాలు అవ్వచ్చు, ఇటువంటివి ఫౌండేషన్ వల్ల ఇటువంటివి ట్రైనింగ్లు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటా మేము అవేర్నెస్సే కాదు, ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఎక్కడైతే మేము సొంతగా పెట్టుకుంటాం అంటున్నారో వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి పంపిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు ఏదో అవేర్నెస్ వచ్చిందంటే ట్రైనింగ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు ప్రతి వార్డులోనూ సుమారు ప్రతి బ్యాచ్లోనూ 200 మంది ప్రతి నెల ఉండేటట్టు నెల రోజుల ప్రోగ్రాం కలెక్టర్ గారు కూడా రూపొందించడం జరిగింది. అందరూ ఒక నెల రోజుల ప్రోగ్రాం ఇచ్చి ఆ తర్వాత లోన్లకు పంపించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈయన ఎంటర్ప్రెనర్ ఈయన ఫ్యామిలీ అనే పదానికి అర్థం తెచ్చే విధంగా కృషి చేస్తున్నాం విజయవాడ నగరంలో. అంతేకాకుండా పలు సమస్యల మీద లోక్సభలో నేను విజయవాడకే సంబంధించినవే కాకుండా పలు సమస్యల మీద లోక్సభలో ప్రస్తావించడం జరుగుతుంది. అంతేకాకుండా విజయవాడలో నగరంలో ఉన్న ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని ఇప్పటికి 5 మీటింగ్లు ఎంఎస్ఎంఈ విజయవాడ ఎంఎస్ఎంఈ వారితో మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న ఈ మధ్య కూడా సతీష్ రెడ్డి గారిని తీసుకొచ్చి డిఫెన్స్కి సంబంధించి వాళ్ళ ఇండియాలో బాగా పెరిగే ఒకనొక ఇండస్ట్రీ వాళ్ళ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇప్పటికే 61% ఇండియనైజ్ అయింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 92% ఇండియనైజ్ అవ్వాలంటున్నారు. చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవాళ విజయవాడలో ఉన్న చాలా పరిశ్రమలు మెకానికల్ పరిశ్రమలు డిఫెన్స్కి కోరిలేట్ అవుతాయి కాబట్టి ఆయనతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసే వాళ్ళ పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళగానే వారికి కూడా ఆయన ప్రకటన చేయటం అది విజయవాడకి కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి మంచి అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా ఇస్రే సోమనాథ్ గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా సుచిత్ర ఎల్లా గారు కానీ ఇటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివే కాకుండా ఈ ఆటోనగర్ సమస్యలు నిజంగా చూస్తే దేశంలో ఏ ఇండస్ట్రీకి కూడా ఇంత తక్కువ స్థలం లేదు. 305 ఎకరాలు 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఎంఎస్ఎంఈలో కానీ ఆటోనగర్ ఇండస్ట్రీ కానీ. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ 305 ఎకరాల్లో ఎక్కడ చూసినా సరే మీరు హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే ఒక 1000 ఎకరాల్లో 30,000-40,000 మంది పనిచేస్తారండి. 305 ఎకరాల్లో 8 నియోజకవర్గాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు కార్మికులందరూ. వాళ్ళకు కొంచెం బాగా ఇబ్బందుల్లో ఉన్నానన్నాం. వెంటనే వారు సిఆర్డీఏ కమిషనర్ గారికి కూడా ఏమేమి రోడ్లు కానీ ఇటువంటి ఏమేమి మౌలిక సదుపాయాలు ఇవ్వాలో సూచనలు ఇవ్వటం జరిగింది. కాబట్టి వీటన్నిటికన్నా ముఖ్యంగా నేషనల్ హైవేస్ విజయవాడ ట్రాఫిక్ మనం అదృష్టం కొద్దీ 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ఫస్ట్ మీటింగ్లోనే ఒప్పుకోవడం జరిగింది. కానీ మెట్రో రావడం వల్ల కొంచెం డిలే ఏర్పడి మెట్రో కింద రోడ్డు పైన మెట్రో వెళ్ళాలని మెట్రో యొక్క డిపిఆర్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ పాటికి అక్కడ వర్కులు మొదలయ్యాయి. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు రోడ్డు మొదలయ్యేది. వీటన్నిటికన్నా ముఖ్యంగా రైల్వే విజయవాడ నగరం మొత్తం కూడా అన్ని రైల్వే ట్రాక్లు నిండిపోయి ఉండటం వల్ల డ్రైనేజ్ కాడి నుంచి విజయవాడ ప్రజల యొక్క నగర జీవితం అంతా కూడా రైల్వేల మీద ఆధారపడిపోయి ఉంది. విజయవాడ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కానీ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ రైల్వే వారికి కూడా ప్రతినిత్యం నేను ఆర్ఓబీల గురించి కానీ ఆర్యూబీల గురించి కానీ అంతేకాకుండా విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడో మోడర్నైజేషన్ అవ్వాలి. ఎందుకంటే అమృత్ భారత్ స్కీమ్ కింద సెలెక్ట్ అయిన ఏకైక మొట్టమొదటి స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషను. దానికి నిధులు మంజూరు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల డిలే జరిగింది. మేము ప్రతినిత్యం దాన్ని మోడర్నైజేషన్ చేయటమే కాకుండా మనకి శాటిలైట్ స్టేషన్లు గొందల్లో కానీ రాయనపాడులో కానీ వస్తున్నాయి. అది కూడా సరిపోదు కాబట్టి ఇంకొక శాటిలైట్ స్టేషన్ కూడా అడగడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని విజయవాడ నగరమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రభుత్వం కానీ మేము ప్రజాప్రతినిధులు కాదు ప్రతినిత్యం కూడా అదే సమస్యల మీద పోరాడుతున్నాం. తప్పకుండా ఇది ఒక మంచి ప్రభుత్వం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుంటాం. మొన్న కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఒకటే చెప్పాం, పోరాటమా పరిష్కారమా అని. పోరాటం ఎప్పుడో చేయొచ్చు కానీ పరిష్కారం అనేది ఇంపార్టెంట్. కాబట్టి పరిష్కరించడంలో ఎటువంటి సూచనలు మీ దగ్గర నుంచి వచ్చినా నిరంతరం మా ఆఫీస్లో ఒక సెల్ కూడా పెట్టాం. తప్పకుండా సూచనలు సలహాలు సేకరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా విజయవాడని కానీ ఎన్టీఆర్ జిల్లాను కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని కానీ ముందుకు తీసుకెళ్లడంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి రేపు రాబోయే కాలంలో అమరావతి రాజధాని అమరావతి రాజధానిలో ముఖ్య భాగం విజయవాడ, ముఖద్వారం విజయవాడ. ఈ విజయవాడ చాలా అందంగా ఉండాలి. కాబట్టి విజయవాడ డ్రైనేజ్ కానీ సీవేజ్ కానీ రోడ్లు కానీ చాలా అందంగా కూడా ఉండాలి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా క్రీడ అన్ని స్టేడియంలు కూడా ఇవాళ
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడం జరిగింది. విజయవాడలో ఉన్న అన్ని స్టేడియంలు డెవలప్ అయ్యే విధంగా సిఎస్ఆర్ యాక్టివిటీల ద్వారాన నిధులు తీసుకొద్దామని చూస్తున్నాం. కొన్ని చోట్ల సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో 4 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మహిళలకు బాగా ఇబ్బందికరం ఉన్నాయో 100 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్సే కాకుండా 4 శానిటరీ మేకింగ్ మిషన్స్ కూడా తీసుకురాబోతున్నాం. రేపు ఏప్రిల్లో 4 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ గ్రామాల్లో బాగా మహిళలు ఇబ్బంది పడుతున్నారో ఇటువంటివి కూడా చేయబోతున్నాం. మొత్తం అన్ని యూపీలు పిహెచ్లు కూడా డిపిఆర్ రెడీ చేయించుకున్నాం. మొన్న 12,40,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ ఉండబోతున్నాయి. దివీస్ వారికి దాన్ని అందించడం జరిగింది. త్వరలో వారి సహకారం తీసుకుని అన్ని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పిహెచ్లు ఆధునికరించి అంటే ఉన్న ఫెసిలిటీస్ని మెరుగుపరుస్తాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సిఎస్ఆర్ ద్వారాలో కానీ ఎన్జిఓల ద్వారా కానీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా మిగతా కార్యక్రమాలు చేయడానికి మేము అందరం కూడా ప్రజాప్రతినిధుల ముందు ఉంటాం. ఎటువంటి సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురావాలి. మీరు కూడా మాకు సహాయ సహకారాలు ఉంచాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. స్పోర్ట్స్ కావాలంటే ఇది మన రాజకీయం ఉంది కావాలంటే అటు సార్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే అటు మాట్లాడదామంటే దాని మీద మాట్లాడదాం. సరే, ఐపీఎల్ మ్యాచ్లు నేను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూడా అయ్యాను. ఈ అయిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. గత ప్రభుత్వ కాలంలో ఎలక్షన్స్ వల్ల మనకు 2 మ్యాచ్లు వైజాగ్ వచ్చినాయి. మనం ఈసారి కూడా వైజాగ్ మ్యాచ్లు ఇవ్వాలని కోరాం. ఇవ్వాలని కోరితే వైజాగ్ స్టేడియం చాలా బాగోలేదు, అసలు ప్లేయర్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా చండాలంగా ఉన్నాయి, మేము ఇవ్వలేమని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అన్నారు. అప్పుడు నారా లోకేష్ గారితో కూడా జిఎంఆర్ అధిపతులతో మాట్లాడించి ఇవాళ స్టేడియంలో వాళ్ళు ఒకటే కోరారు, స్టేడియంని రెనోవేట్ చేయండి కాబట్టి మేము మ్యాచ్లు ఇస్తామన్నారు. మాకు అదొక టఫ్ ఛాలెంజ్ అయింది. డిసెంబర్ 20వ తారీఖు వాళ్ళు ఇస్తాము కానీ స్టేడియం రెనోవేట్ చేయమన్నారు. కానీ క్రిస్మస్ సంక్రాంతి వల్ల మేము జనవరి 20 దాకా కూడా పనులు మొదలు పెట్టలేకపోయాం. టెండర్ ప్రాసెస్ ఇట్లన్నిటి వల్ల సుమారు 8 నెలలు పట్టే కార్యక్రమాలని 1.5 నెలలో జనవరి 20 నుంచి మొదలుపెట్టి మార్చి 10వ తారీఖు కల్లా మేము స్టేడియం మొత్తం రెనోవేట్ చేసాం. 34 డ్రెస్సింగ్ రూమ్లు ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మీరు చూస్తే అంతకుముందు హాలోజన్ లైట్లు ఉండేవి, మొత్తం ఎల్ఈడి లైట్లు మార్చాం. గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా తయారైంది. ప్రెస్ మీరు చూస్తే అంతకుముందు ప్రెస్ వారికి రూములు సరిగ్గా ఉండే కాదు, ప్రెస్ గ్యాలరీ బ్రహ్మాండంగా చేసాం. టాయిలెట్లు కూడా ఉండే కాదు. స్టేడియంలో ఉన్న టాయిలెట్లు అన్నీ కూడా మొత్తం 53 టాయిలెట్లు ఉండేవి, మొత్తం 327 టాయిలెట్లు చేసాం. ముఖ్యంగా అన్ని టాయిలెట్లను పగిలిపెట్టి హైజెనిక్గా చేసాం. మహిళా టాయిలెట్లు అయితే నిజంగా చూస్తే ఒరిస్సా ప్రాంతం ఉండేది, అంత దరిద్రంగా ఉండేది, దాన్ని బాగు చేసాం. నిన్న ప్లేయర్లు అందరూ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చి మన వెంకటపతిరాజు లాంటి వ్యక్తులందరూ డ్రెస్సింగ్ రూములు చూసి ఇండియాలో ది బెస్ట్ డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ మీరు ఏర్పాటు చేశారు, 2 నెలల్లో మీరు ఏర్పాటు చేశారంటే మీ యొక్క అసోసియేషన్ యొక్క ఏ విధంగా ఉన్నారని అప్రిషియేట్ జరుగుతుంది. నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళు కూడా ఒక 10 రోజుల బ్యాక్ ఇన్స్పెక్షన్ టీం పెట్టినప్పుడు వారందరూ వచ్చి స్టేడియం ఈ విధంగా అయిందా అని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి స్టేడియంకి రండి. ఇంకా ఎలివేషన్ పనులు మిగిలి ఉన్నాయి, 2 మ్యాచ్లు అవ్వగానే అది కూడా 5 రోజుల్లో అయిపోతాయి. కానీ వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల ఎలివేషన్ పనులు ఆపాం. ఎలివేషన్ కూడా మీరు చూస్తే ఎక్కడో ఏ స్టేడియంకి లేని విధంగా ఒక షాపింగ్ మాల్ చూస్తుంటేనో ఎక్కడ హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ ఏ విధంగా ఉన్నాయో అంత అందంగా ఢిల్లీ స్టేడియం రెడీ అయింది. ఢిల్లీలో ఉన్న షాపింగ్ మాల్ లాగా స్టేడియం రెడీ అయింది. చక్కగా చూస్తే ప్రేక్షకులందరికీ వినోదం కలిగించే విధంగా. అంతేకాకుండా ముఖ్యంగా మీడియా వారు నాకు 3,500 లుమినస్ ఇది కావాలంటే మాకు చూస్తే మా ఫ్లడ్ లైట్లు 4,300 వచ్చినాయి. అసలు దాన్ని చూసి ఎవరైతే అఫీషియల్ స్పాన్సర్ ఉన్నారో మా 4K బ్రహ్మాండంగా ఇక్కడ వర్కౌట్ అవుతుందన్నారు. చాలా బాగా ఉంది స్టేడియం. అందరూ ఆల్రెడీ వైజాగ్లో ఉన్న మీడియా ప్రతినిధులతో షేర్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా అద్భుతమైన స్టేడియము. నెలన్నర నుంచి 2 నెలల్లో మేము కట్టామంటే మొత్తం మా యొక్క అపెక్స్ కౌన్సిల్ కానీ అందరూ కూడా హైదరాబాద్ నుంచి దాదాపు 800 మంది వర్కర్లు నెలన్నర కూడా రేయనక పగలనక కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో
అమరావతిలో కట్టబోయే స్పోర్ట్స్ సిటీ కూడా అదే విధంగా ఉండబోతుంది. స్పోర్ట్స్ సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ అమరావతిలో పెట్టబోయే క్రికెట్ స్టేడియం కూడా అంత త్వరగా పూర్తి చేసి 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి నేషనల్ గేమ్స్ కానీ ఇటువంటి అన్ని క్రీడలు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మేము విజయనగరంలో క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. అంతేకాకుండా మూలపాడులో కూడా ఒక క్రికెట్ అకాడమీ పెట్టబోతున్నాం. సుమారు 20 నియోజకవర్గాల్లో ఎక్కడైతే రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయో అరకు ఇటువంటి అన్ని చోట్ల, ఇటువంటి గంగాధర్ నెల్లూరు ఇటువంటి చోట్ల 20 క్రికెట్ గ్రౌండ్స్ పెట్టబోతున్నాం. ఎందుకంటే మేము మాదొకటే మా యొక్క ట్యాగ్ లైన్ క్లీన్ క్రికెట్ రూరల్ క్రికెట్. ఎందుకంటే రూరల్లో సదుపాయాలు లేవు. ఈ సంవత్సర కాలంలో 20-25 గ్రౌండ్సే కాకుండా రేపు రాబోయే సంవత్సర కాలంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి 25-30 గ్రౌండ్లు ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో అక్కడ పెట్టి క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా ఐపీఎల్లో మరింత మంది ప్లేయర్లు ఆడే విధంగా అంతేకాకుండా క్రీడల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఇదివరకు ఒక అపోహ ఉండేది, క్రీడలు ఆడుకుంటే చదువుకునేవాడు అనేది కాదు. మేము అకాడమీస్లో కూడా ఎడ్యుకేషన్ కూడా అక్కడే పెడతాం, ట్రైనింగ్ ఇచ్చే దగ్గర కూడా ఎడ్యుకేషన్ పెడతాం. ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉందంటే క్రీడాకారులను తయారు చేయటమే కాదు, మనం చూసుకుంటే ఎక్కడా ఇండియాలో కోచెస్ సరిగ్గా లేరు, ఎక్కడా సపోర్ట్ స్టాఫ్ లేరు, ఎక్కడా కూడా ఫిజియోథెరపిస్ట్ లేరు. ఇవన్నీ కలయికే స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎక్కడా కూడా స్పోర్ట్స్ సిటీలో ఉన్న ప్రతి స్టేడియం 365 రోజులు పనిచేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో మంచి ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళిక ప్రకారం రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో వచ్చేది వీటిలో అన్నీ బ్రహ్మాండంగా తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ జైషా గారు అమరావతి స్టేడియంకి ఇనీషియల్ పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ క్రికెట్ అనేది ఒక అటానమస్, ఇది బీసీసీఐ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ ఏ స్టేడియం కట్టాలన్నా బీసీసీఐ పర్మిషన్ పెట్టాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా మేము కూడా బీసీసీఐలో మెంబర్లం. మేము ఆల్రెడీ అంతకుముందు జైషా గారికి చెప్తే మా దగ్గర ఒప్పుకున్నారు. కానీ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు తీసుకువెళ్తే వెంటనే బాగా చేద్దాం, ఇమీడియట్గా రిలీజ్ చేస్తానని చెప్పి వారు చెప్పారు. కాబట్టి త్వరలో మరొక అంతర్జాతీయ స్టేడియం వైజాగ్తో పాటు ఇంకొక అంతర్జాతీయ స్టేడియం ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే సివిల్ గివిల్ అన్ని బ్రహ్మాండంగా